నెంబర్ 9 అనగానే అందరికీ మీ ఆర్టీ ఆఫీస్లో పోయినా కూడా 99% కార్ నెంబర్లు 9 టోటల్ చేసి మన చేతిలో పెడతారు. ఏమిటి 9 ప్రత్యేకత అంటే, మనకు జ్యోతిష్ శాస్త్రంలో 9 గ్రహాలకి 9 సంఖ్యలు ఉంటాయి. దాంట్లో ఈ 9వ నెంబర్ సంఖ్యని కుజుడు, ఇంగ్లీష్లో మార్స్ అంటారు. మిగతా అన్ని ప్లానెట్స్ అంటే కూడా ఈ మార్స్ అనే అత్యంత శక్తిదాయకమైన ప్లానెట్ అవుతుంది అక్కడి నుంచి. ఎందుకు ఈ లక్కీ నెంబర్ అవుతుంది? ఎందుకంటే దీనికి మనం సెంటిమెంట్ చూసినా, స్పిరిచువల్ చూసినా, లేదా దైవికంగా చూసినా కూడా చాలా కోణాలు ఉన్నాయి. ముఖ్యంగా 1-2 కోణాలు చెప్పుకుందాం మనం. మొదటి కోణం ఏంటంటే, ప్రపంచం మొత్తంలో అమెరికా, లండన్ లాంటి దేశాలు ఎంత అభివృద్ధి చెందినా సరే కానీ అక్కడ కూడా ఒక శిశువు జన్మించాలంటే 9 మాసాలు అవుతుంది అక్కడి నుంచి. ఇండియాలో 9 మాసాలే, భారతదేశంలో 9 మాసాలే, విదేశాల్లో కూడా 9 మాసాలు ఉంటుంది. అలాగే మన నాడీ పట్టుకున్న డాక్టర్ పట్టుకున్నప్పుడు నిమిషానికి 72 సార్లు మన గుండె చప్పుడు ఉంటుంది. అది 72 అంటే మళ్ళీ 7 + 2 9 అవుతుంది. జ్యోతిష్ శాస్త్రానికి 9వ సంఖ్యను కనుక ఆపాదిస్తే, దాని సమన్వయం కనుక చేసుకుంటే 9 గ్రహాలు ఉంటాయి. ఆ 9 గ్రహాలు మళ్ళీ ఇక్కడ 9వ సంఖ్య ఏంది. తర్వాత 9 గ్రహాల తర్వాత మళ్ళీ ఏం చెప్పుకుంటారు? నవగ్రహాలు అయిన తర్వాత 27 నక్షత్రాలు చెప్పుకుంటారు. 27 నక్షత్రాలు మళ్ళీ 2 + 7 9 అవుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా కంప్యూటర్ అస్ట్రాలజీ వచ్చినప్పుడు 360 డిగ్రీలు దాంట్లో ఉంటాయి. 360 డిగ్రీలు మళ్ళీ 3, 6, 0 అంటే 9 వస్తుంది. మళ్ళీ నక్షత్రమే కాకుండా ప్రతి వాళ్ళ దాంట్లో పాదాలు కూడా ఉంటాయి. 27 నక్షత్రాలకి 4-5 పాదాలు చొప్పున ఉంటే 27 × 4 మళ్ళీ 108 వస్తుంది అక్కడి నుంచి. ఆ 108 అంటే 108 టోటల్ 9 అవుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంబులెన్స్ పెట్టిన పేరు కూడా 108 దాన్ని పెట్టారు. ఈ 108 స్పిరిచువల్గా ఏమవుతుందంటే, మన జపమాలు పెట్టుకొని తిప్పినా కూడా 108 సార్లు చేసుకుంటుంటారు. గుళ్ళల్లోకి వెళ్ళినప్పుడు అష్టోత్తరం స్పిరిచువల్గా నెంబర్ 9 ఏమిటి, గుళ్ళల్లో పోతే నెంబర్ 9 ఉంటుంది. అలాగే నేపాల్ అందరికీ తెలుసు, అక్కడ పశుపతినాథ్ టెంపుల్ ఉంది. ఆ గుడి చుట్టూ 108 గంటలు ఉంటాయి, బెల్స్. అంటే మామూలుగా మనం గుళ్ళో గంట కొడతాం, అక్కడ గంట తిప్పుకుంటూ వెళ్ళాలి, 108 ఉంటాయి అన్నమాట. సో అట్లా ఆధ్యాత్మిక చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా కూడా ఈ 9 చాలా ఇష్టమైంది. ఏ పండుగలు తీస్తున్నా కూడా ఈ 9ని సంస్కృతిలో నవ అంటాం. నవ అంటే 2 అర్థాలు. నవ అంటే కొత్తది, నవ అంటే 9ని కూడా వస్తుంది. గణపతి నవరాత్రుల దగ్గర నుంచి, దేవి నవరాత్రుల దగ్గర నుంచి మీరు ఏది తీసుకున్నా కూడా ఈ నెంబర్ 9 వస్తుంది. అందరికీ తెలిసిన చారిత్రాత్మక ఘట్టం ఏదనుకుంటే, మహాభారత యుద్ధం కనుక తీసుకుంటే, శ్రీకృష్ణుడు అక్కడ యుద్ధ భూమిలో చెప్పిన భగవద్గీత కరెక్ట్గా 18 చాప్టర్లు దాంట్లో ఉంటాయి. యుద్ధం జరిగిన కూడా 18 రోజులు మిలిచింది. ఆ రోజుల్లో సంఖ్యలు అంటే మనకి ఇప్పుడు థౌజండ్స్, మిలియన్స్ దాంట్లో ఉన్నాయి. అక్షౌణులు అంటారు. నెంబర్ ఆఫ్ ఎలిఫెంట్స్, నెంబర్ ఆఫ్ హార్సెస్, నెంబర్ ఆఫ్ సోల్జర్స్ మొత్తం చూసుకుంటే కూడా నెంబర్ 9లో మహాభారత యుద్ధం ముగుస్తుంది. అందుకే 9 తర్వాత ప్రైమ్ నెంబర్. 9 తర్వాత ఏమీ లేదు. మళ్ళీ గ్రహాలు అంటే మళ్ళీ 1, 2. 9 తర్వాత మీరు 10 అన్నా 1 అవుతుంది, 11 అంటే 2 అవుతుంది. సో అల్టిమేట్గా 9 పై స్థానంలో ఉంటుంది. కాబట్టి ఇటు సైంటిఫిక్గా ఆరోగ్యరీత్యా చూసుకున్నా, స్పిరిచువల్ చూసుకున్నా, మీరు ఏ రకంగా చూసుకున్నా ఉంటుంది. అది దానికి డెఫినేషన్ ఏమిటి? నెంబర్ 9కి కార్లు ఎందుకు తీసుకుంటున్నారు అని అంటే, ఆ 9 ప్రొటెక్టివ్ నెంబర్ అంటారు, అంటే రక్షించే నెంబరు. ఆ 9వ నెంబర్ కనుక కార్లకు కానీ లేదా వ్యాన్లకు కానీ ఉంటే, చిన్న ప్రమాదాలు ఏమైనా జరిగినప్పుడు ఆ కారుకి కానీ, కారులో ప్రయాణించే వాళ్ళకి కానీ ప్రమాదాలు జరగవు. దీనివల్లే చాలామంది 9 సంఖ్యని ఇష్టపడుతూ ఉంటారు.